నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో కోడిగుడ్డు పులుసు తయారీ విధానం చూద్దాము. పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందండి రైస్లోకి ఇంకా చపాతీలోకి కూడా. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఈ కోడిగుడ్డు పులుసు తయారీ విధానం ఎలానో చూద్దాము. ముందుగా ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని అందులోకి కొద్దిగా పసుపును వేసుకోవాలి. ఇందులోకి ఉడికించిన కోడిగుడ్లను ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఈ కోడిగుడ్లను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో పసుపు వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుందండి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొద్దిగా మెంతులను ఇంకా ఆవాలను వేసుకోవాలి. అలాగే ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 4-5 వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలని మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలను బాగా ఉడికించుకోవాలి. టమాటాలు బాగా ఉడికి ఆయిల్ ఇలా పైకి వచ్చినప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు చింతపండు రసంను వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోవాలి, లేదా ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఈ పులుసును బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి బబుల్స్ వస్తున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. అలాగే ఉడికించుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కోడిగుడ్లను వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చి గ్రేవీ కొద్దిగా దగ్గర పడుతుంది. అప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో కమ్మని కోడిగుడ్డు పులుసు తయారైపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.